తెలియపరుస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవదేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి ఆయుష్, ఆరోగ్యము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవదేవుడిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ మనము కృతజ్ఞులమై బ్రతుకుట ఎంతో శ్రేయస్కరం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చదవబడిన దేవుని మాటలు దీవించి ఆస్వాదించుగాక. ప్రార్థన చేశాం కాబట్టి మనకు సమయము 45 నిమిషాలు ఉంటుంది. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినడానికి మన హృదయాన్ని మనము సిద్ధపరచుకుందాం. ఈ 2 భాగాలు మనము చదువుకున్నాము దైవ గ్రంథముల నుంచి. ఈ 2 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు. మనకు జయము అనే మాట ఉన్నది. తర్వాత ప్రకటన 12 అధ్యాయము 11 వచనంలో వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని జయించి ఉన్నారు. ఈ లోకములో ప్రియ సోదరులారా, జయ జీవితం సాతానుపై, లోకముపై, శరీరముపై ఇవి అనుదినము పోరాటం. ప్రతి విశ్వాసికి, ప్రతి వ్యక్తికి ఈ పోరాటం. శరీరము, లోకము, సాతాను, వీటి చేత పోరాడి పోరాడి చాలామంది అలిసిపోయి సాతానుతో రాజీపడతారు, లోకముతో రాజీపడతారు, శరీరముతో రాజీపడి ఓడిపోతారు. కానీ మనం చదువుకున్న భాగంలో పౌలు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము దొరుకుతుంది అన్నాడు. మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నప్పుడు మన పితరులు వానిని జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిని జయించి ఉన్నారు. నిజంగా మనకు ఈ లోకములో ఒక జయ జీవితం కావాలి అంటే మనకు జయం అనుగ్రహించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభు ద్వారానే మనం ఈ లోకములో దేన్నైనా జయించగలం. 3 శత్రువులు, ఒకటి సాతాను, రెండవది లోకము, మూడవది శరీరం. ఈ మూడింటిని జయించాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలాన్ని మనకు జయము దొరుకుతుంది. అందుకే మన ప్రభువు గురించి రాయబడి ఉంటుంది, పాపుల స్నేహితుడు అని రాయబడి ఉంటుంది. ఆయన మనకు ఎవరంటే స్నేహితుడు. మనకు జయమిచ్చేవాడు మన ప్రభువు స్నేహితుడు. ఆయన గురించి మనం బాగా తెలుసుకోవాలి. అంతే కదండి. మనకు జయమిచ్చేవారు ఎవరు? యేసుక్రీస్తు. ఎవరైతే మనకు జయమిస్తున్నారో, ఎవరైతే మనకు గెలుపునిస్తున్నారో వారి గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకోవాలి. అదే కోణములోనే ఎవరైతే మనకు శత్రువు ఉన్నాడో ఆ శత్రువు గురించి కూడా మనము అంతే ఎక్కువగా వాని గురించి తెలుసుకోవాలి. శత్రువు గురించి మనం తెలుసుకోకపోతే వాని చేతుల్లో మనము ఓడిపోతాం. యేసు ప్రభువు వారి గురించి ఎంత తెలుసుకున్నామో సాతాను గురించి కూడా మనము అంతే తెలుసుకోవాలి. ఎందుకు అంటే సాతానుడు శత్రువు. వాడు దేవునికి శత్రువు అని రాయబడి ఉంది. దేవునికి శత్రువు అయిన వాడు మనకి మిత్రుడవుతాడా? దేవునికి విరోధి అయిన వాడు మనకు విరోధి. దేవునికి శత్రువు అయిన వాడు మనకు కూడా శత్రువే. కాబట్టి వాణ్ణి జయించాలంటే మన ప్రభువుతో మనము సహవాసం కలిగి ఉండాలి. మనం కూడా ఒకప్పుడు వాను పొత్తు అంటే వాని పంశాన ఉన్న వారిని, వానితో పొత్తు కలిసిన వారిని.
ఒకప్పుడు. ఇప్పుడు వాని పొత్తు కాదు కానీ దేవుని సొత్తు. ఒకప్పుడు వాని పొత్తు, ఇప్పుడు దేవుని సొత్తు. సొత్తుకి పొత్తుకి చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి అపవాది గురించి చాలా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా మనము మన గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలి. అప్పుడే వాని పైన జయం వస్తుంది. అపవాది ఏం చేస్తాడంటే 4 విధాలుగా వాడు మనుషులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకటి, అపవాది మోసగాడు, మోసం చేస్తాడు. రెండవదిగా అపవాది ఎవరంటే వాడు నాశనం చేసేవాడు. ఒకటి మోసగాడు, రెండవది నాశనం చేసేవాడు, మూడవది ఏమిటంటే వాడు మాలిన్యము కలగజేసేవాడు, మాలిన్యం కలగజేస్తాడు. నాలుగవది వాడు ఒత్తిడి చేసేవాడు. ఈ 4 విషయాలు నేను చెప్పాలని దేవుని దగ్గర పొందుకున్నాను. అయితే చూడండి, ఈ అపవాది ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా వాడు మోసం చేస్తాడు. ఎట్లా మోసం చేస్తాడు? ఎవరిని మోసం చేశాడు? 2 కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. చాలండి. ఎట్లా మోసం చేశాడు అవ్వని? కుయుక్తి చేత. అంతే కదండి, కుయుక్తి రాయబడింది కదా. సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసం చేశాడు. అవ్వ ఎవరిని మోసం చేసింది? ఆదామును మోసం చేసింది. రెండో వ్యక్తి దగ్గరికి అపవాది రాలేదు. ఒక్కని పట్టుకుంటే వాడే ఇతరులను మోసం చేస్తాడండి. జాగ్రత్త, నీ వాని చేతిలో చిక్కిపోయావా, నీవు చెడిపోయేదే కాదు, నీ ద్వారా కొంతమందిని మోసం చేసే వాడు ప్రేరేపించు ఆత్మ. వాడు ఎట్లా మోసం చేస్తాడంటే ఇక రాయబడి ఉంది, కుయుక్తి అన్నాడు. కుయుక్తి, కుయుక్తి. తర్వాత రెండవది ఏం పాటిస్తారంటే ఆదికాండం చూడండి, 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుంటూ వస్తే మన గురించి ఎక్కడ కూడా కొంత ప్రస్తావన రాయబడి ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. చాలండి. సర్పం ఇప్పుడు ఏమైంది? ఇక్కడ యుక్తి గలదై ఉన్నది. అవను మోసం చేసినప్పుడు ఏమని రాయబడింది? కుయుక్తి. ఈ 2 పదాలు చూడండి. అపవాది ఎవరంటే మోసం చేయడానికి వాడే పదాలు యుక్తి, కుయుక్తి. యుక్తికి కుయుక్తికి చాలా తేడా ఉందండి. యుక్తికి కుయుక్తికి చాలా తేడా. అంటే 2 వాడు ఆయుధాలు ఉపయోగిస్తాడు. యుక్తి అంటే తెలివిగా మాట్లాడతాడు, తెలివిగా మాట్లాడి మోసం చేస్తాడు. కుయుక్తి అంటే వాడు దుష్టుడు, మనము చెడిపోవడానికి వాడు ఎన్ని ప్రయత్నాలనే చేస్తాడు. దుర్యాలోచన, దుష్ట ఆలోచన, చెడ్డ తలంపులు, ఇవన్నీ తెచ్చి మానవుణ్ణి పతనం చేస్తాడు. అయితే వాడి గురించి రాయబడి ఉంది, వాడు యుక్తి గలవాడై ఉండిను అని రాయబడి ఉంది. సాతాను యుక్తి గలవాడై ఉన్నాడు. ఇలాంటి వాడిని పౌలు పరిశుద్ధులు ఏమని రాశారంటే వానిని మేము జయించి ఉన్నాం. వానిని అన్నారు. సాతాన్ని ఏమన్నారండి? వానిని అనవసరం లేదా? మనం కూడా ఏమన్నా గౌరవం ఇవ్వాలవానికి, రెస్పెక్ట్ ఇవ్వాలవానికి, రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదండి. వానిని, వాడు క్రూరుడు, మన నాశనం కోరేవాడు కాబట్టి వాని గురించి అంటున్నాడు. వాడిని మేము జయించి ఉన్నాం. వాడు ఎట్లా మోసం చేస్తాడంటే యుక్తిగా మోసం చేస్తాడు, కుయుక్తిగా మోసం చేస్తాడు. నిజమే ప్రియులారా, ఈ యుక్తి, ఈ కుయుక్తి అన్న పదాలు దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు వాడు ఎంత యుక్తిగా మాట్లాడుతూ వచ్చారంటే అవ్వ దగ్గర చూడండి ఎట్లా మోసం చేశారంటే. ఇప్పుడు 2వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. 1వ వచనము కంప్లీట్ చదవండి. 1వ వచనమే.
మీ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో ఆ, సర్పము యుక్తి గలదై ఉండెను. యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాను. చాలండి. దేవుడు చెప్పిన వాడు అడిగే ప్రశ్న చూడండి ఎంత యుక్తిగా పీక్తిగా ఆమె దగ్గరికి వచ్చాడో. ఈరోజు నీ దగ్గరికి నా దగ్గర కూడా వాడు అలాగనే వస్తాడు. ఏమంటున్నారంటే అవ ఏం చెప్పలేదండి. చెప్పకపోయినా వాడు ఏమంటున్నారంటే ఈ తోట చెట్లలో, అంతే కదండి, ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదా? ఎవరు అడిగారు? సాతాను అడిగారు. తినకూడదా అంటున్నాడు. తినకూడదా అంటే ఇది ఎట్లా ఉంటుందంటే దీని అర్థము, ఒక యజమాని ఉన్నాడు, ఒక తోట వేసుకున్నాడు. అది ఏ తోట అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, పుచ్చకాయల తోట అనుకోవచ్చు. పుచ్చకాయల తోట వేసాడు. ఆ తోటలో ఉన్నటువంటి పుచ్చకాయలు దొంగలు వచ్చి దొంగిలించకూడదు అని ఒక ఆలోచన చేశాడు యజమాని. ఏం చేశాడంటే ఒక బోర్డు రాసి ఆ బోర్డు మీద ఈ తోట పొలములో ఒక పండుకి విషం కలిపాను, మీరు తింటే చనిపోతారు అని బోర్డు పెట్టాడు యజమాని. వచ్చిన దొంగలు ఏం చేశారంటే అయ్యో దీంట్లో ఏదో ఒక దాంట్లో విషయం పెట్టాడు, మనం తింటే చచ్చిపోతాం కాబట్టి ఇది తిందమా ఏదొద్దు మనం చనిపోతామని అంటే మిలిగిపోతాయి, నా తోట కాపాడబడుతుందని రాశాడు. కానీ దొంగ వచ్చాడు, అంటే అస్సలైన వాడు వచ్చాడు, అపవాది. వాడు వచ్చి ఏం చేశాడంటే రాత్రి యజమాని రాసిన బోర్డును తీసేసి వీడొక బోర్డు రాశాడు. ఏం రాశాడంటే ఈ తోట ఫలంలో పుచ్చకాయలలో రెండింటిలో విషయం కలిపాను, మీరు ఏదైనా తింటే చనిపోతారు అని బోర్డు పెట్టాడు. ఉదయం లేవగానే యజమాని వచ్చి తోటను చూశాడు. అరే నేను రాసిన బోర్డు లేదు. రెండవ బోర్డు ప్రత్యక్షమైంది. ఇతను రాసింది ఒక్క పండుల విషయం ఉంది అన్నాడు, కానీ అపవాది రాసింది 2 పండ్ల విషయం కలిపాను అన్నాడు. ఇప్పుడు చూడండి, యజమానుడు కూడా ఏదైనా తినడానికి అవకాశం ఉందా? యజమానుడు కూడా ముట్టడానికి అవకాశం లేదండి. వాడు కలిపాను అంటున్నాడు. ఇప్పుడు యజమాని సొంత తోట యజమాని కూడా తీసుకొని తినడానికి అభ్యంతరమే. అంటే ఇలాగూ వాడు కుయుక్తి ఉపయోగిస్తాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకెలాంటి మాటలు మాట్లాడతారంటే కింది భాగం చూడండి. ఇప్పుడు 2వ వచనంలో అందుకు ఆ స్త్రీ ఈ తోట పొలములలో అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల పొలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలముల గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. ఇప్పుడు సర్పము స్టార్ట్ చేసింది. ఏమని చూడండి 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలివినని స్త్రీతో చెప్పగా చాలా చాలా పదునైనటువంటి మాటలు ఉపయోగిస్తున్నారు. చాలా యుక్తిగా కుయుక్తిగా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. మీరు ఈ చెట్ల పొలంలో దేని కూడా తినకూడదా అంటే, అవునయ్యా, అయ్యో దేవుడు అనేవాడు ఎంత మోసగాడంటే మీకు తెలియదు. జాగ్రత్తగా వినండి. దేవుడు అనేవాడు ఎంత మోసగాడంటే మీకు తెలియదు. అవ్వా, మీరు నిన్నమన్న పుట్టినటువంటి పసిపిల్లలు, నేను ఎంతో కాలం నుంచి ఉన్నాను. ఆయన మాటల మీద ఎందుకు మోసపోతారు? తినండి. ఆయన ఎటువంటి వాడో తెలుసా? నాకు తెలుసు. నిన్నమన్న పుట్టిన మీరు పసిపిల్లలు, మీకేం తెలుసు? తినండి. దేవుడు ఎలాంటి వాడంటే దేవతల వలె అగుదురు, అంటే దేవుని అంతటి వారు మీరు అవుతురు. అది ఆయనకి ఇష్టము లేదు. ఎన్నాళ్ళున్నా మీరు ఏం కావాలంటే ఆయన పాదాల దగ్గర ఉండాలని ఈ మోసం మాటలు చెప్పాడు. ఎప్పుడు ఆయన చేతి కింద ఉండాలి, ఎప్పుడు ఆయన ఆ పాదాల దగ్గర పడి ఉండాలి. మీరు ఎదగడం దేవునికి ఇష్టం లేదు, మీరు మారడం దేవునికి ఇష్టం లేదు. సాతాను ఉపయోగించే మాటలువే. మీరు మారడం ఇష్టం లేదు, మీరు గొప్పవారు అవ్వడం ఇష్టం లేదు, మీరు దేవతల వలె మారడం ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడు చెప్పు చేతుల్లో ఉండాలని ఆయన ఇష్టం. కాబట్టి మీకు తెలియదు. నా మాట వినండి, తినండి అని చెప్పడం అనేది ప్రారంభం చేశాడు. నిజంగా ఈ మాటలు విన్న తర్వాత ప్రియులారా, అవు అనేది తప్పుదారి పట్టింది. ఆ సాతానుడు మాట్లాడుతూ అక్కడ రాయబడి ఉంది, సంభాషణ చేసిను. రాయబడింది కొన్ని మాటలే,
బైబిల్లో రాయబడింది, లెక్కించబడింది కొన్ని మాటలే, రాయనివి ఎన్నో ఉన్నాయి. ఇంకేమని మాట్లాడి ఉంటాడు? మీరు దేవతల వలె అగుదురు, అది ఆయనకు తెలుసు. మీరు గొప్పవాళ్ళని అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. నేను కూడా గొప్ప కావాలనుకున్నా, ఒకప్పుడు నేను కూడా గొప్ప కావాలనుకున్నా. కానీ దేవుడు నన్ను ఏం చేశాడంటే, ఏం చేశాడు? సాతాను ఏం చేశాడు? యెషయా గ్రంథం చదవండి ఒకసారి, 14 వచనంలో. నేను గొప్ప కావాలనుకున్నా, నేను కూడా మారాలనుకున్నా. కానీ ఆ దేవుడు ఏం చేశాడంటే నన్ను, 14 అధ్యాయం యెషయా గ్రంథం 14 వచనం, మేఘమండలం మీదకి ఎక్కుదును, సర్వోన్నతితో నన్ను సమానిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. చూడండి, సాతాను అనుకున్నాడంట, నేను సభాపర్వతం మీదకి ఎక్కుదును, దేవునితో సమానంగా ఉండాలని అనుకున్నాడు, నేను ఎదగాలనుకున్నాడు. దేవుడు నన్ను ఏం చేశాడంటే పాదాళములోనికి పడవేశాడు. ఈ మాట చెప్పేసరికి ఇప్పుడు అవ్వ నమ్మాల లేదా? ఎదగాలనుకున్నాను, ఎదుగు. కానీ ఆయన ఏం చెప్పాడో, ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదగాలి. కానీ చూడండి, అపవాది కుయుక్తి చేత, యుక్తి చేత అవ్వని మోసపరిచి పాపంలో పడేశాడు. ఇంకా మనం ఆలోచిస్తే నిజంగా ఈ సాతాను చెప్పిన మాటలు నిజమేనా? దేవుడు ఏమైనా ఆదామవ్వని చెప్పు చేతులు పెట్టుకోవాలనుకున్నాడా? వారే కాదు, ఈరోజు మనమైనా దేవుని యొక్క పాదాల దగ్గరనే పడి ఉండాలని అనుకున్నాడా? దేవుని యొక్క దాసులుగానే చిరకాలం ఉండిపోవాలనుకున్నాడా? ఈ అపవాది కుయుక్తి మాటలు మాట్లాడినట్టుగా దేవుళ్ళ ఏమైనా పక్షపాతం ఉందా? దేవుడు ఎంత గొప్పవాడంటే, రోమపత్రిక 8వ అధ్యాయం 29 వచనం చూడండి. దేవుని మాటలకు సాతాను మాటలకు ఎంత డిఫరెంట్ ఉన్నాయో ఈ వచనాలు మనం చూస్తాం. 8వ అధ్యాయము 29 వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తమ కుమారునితో సారూప్యము గలవారగుటకు చాలండి, వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు ఎవరినైతే పుట్టించాడో వారంట క్రీస్తు యొక్క సారూప్యములోనికి మార్చబడతారు. ఇందులో పక్షపాతం ఉందా? ఇందులో ఏమైనా భేదం ఉందా? పుట్టినవాడు క్రీస్తు యొక్క సారూప్యములోనికి మార్చబడతారు. మీరు ఎప్పుడు కూడా మానవ రూపం ధరించాలి, మీరు ఎప్పుడు కూడా దేవతల వల్లే ఉండాలి. అపవాది ప్రయోగించిన మాట, మీరు దేవతల వల్లే కుదురు, అది ఆయనకి ఇష్టం లేదు అని కల్పితమైన మాటలు మాట్లాడింది. కానీ దేవుడు అంటున్నాడు, పుట్టినవాడు నా రూపంలోనికి రావాలి. ఇంకో మాట చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం, అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే, చూడండి, ఆయన ఉన్నట్లుగానే మనం ఆయనను చూద్దాము, ఆయనను పోలి ఉందుము. ఎంత గొప్ప మాట ఇది! ఆయనను పోలి ఉందుము. దేవుడు ఇంత ఖచ్చితంగా పుట్టిన ప్రతి వ్యక్తిని తన రూపంలోనికి మార్చుకోవడానికి ఆయన చెబుతూ ఉంటే దయ్యం వచ్చి, అపవాదం వచ్చి అంటుంది, మీరు దేవతల వలె కుదురు, మీరు గొప్పవారు కావాలని ఆయనకి ఇష్టం లేదు, మీరు ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలని యుక్తి చేత అవని మోసపరుస్తుంది. దేవుడు అంటున్నాడు, మీరు తన పోలికలోనికి మారాలి. ఇంకే దేవుడు ఏమంటారు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం మనం చదువుతున్నప్పుడు, సమస్తమును తమకు లోపరుచుకున్న జాలన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమాన రూపం, సమానత్వం కోసమే దేవుడు ఆదామును హవ్వను కలుగజేశాడు. వారి నుంచి సంతానం అంతా కూడా ఆయనలోనికి సమానత్వం కలుగజేశాడు. అలాగ ఉండాలి అనేది
దేవుని యొక్క చిత్తం. దయ్యం అంటుంది మీరు దేవతల వల్ల కుదురు, మీరు గొప్పవారు అవడానికి దేవునికి ఇష్టం లేదు. కల్పితమైన మాటలు. ఇంకేం మాట్లాడుతుందంటే దేవుడు ఇంకేం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణ. ఇంత భాగ్యం ఇచ్చారండి మానవునికి. సోదరులారా, నీ భాగ్యం ఎంత గొప్పదో చూడండి. ఇవి ఆదాము గురించి చెప్పిన మాటలే కాదు, ఇవి మన గురించి చెప్పిన మాటలు. నీవు దేవుని యొక్క రూపంలోనికి మారిపోతావు. దేవుని మాట విని బ్రతికితే ఆయన పోలికలోనికి వెళ్ళిపోతావు, ఆయన సారూప్యంలోనికి వెళ్ళిపోతావు. ఆయన పరిపూర్ణుడు కనుక నీవు కూడా పరిపూర్ణతలోకి వెళ్ళిపోతావు. లోక మాట వింటున్నావా? శరీరం మాట వింటున్నావా? సాతాను మాట వింటున్నావా? లోకం ఆకర్షిస్తుంది, శరీరం ప్రేరేపిస్తుంది. దేనికి బానిసైపోతున్నావు? దేన్ని జయించలేకపోతున్నావు? దేనికి లోబడి నీకు దేవుడు సిద్ధపరిచినటువంటి అమరత్వాన్ని కోల్పోతున్నావు? నీ భాగ్యము తెలుసుకో. అపవాది మాటలు విని లోకములో మోసపోవద్దు. వాడు మోసం చేసేవాడు. అందుకే మాట్లాడుతున్న ఒక మాట చూడండి. మత్తయి రాసిన సువార్త యేసు ప్రభుల వారు ఇది చాలా కఠినంగా ఆ శిష్యులు చెప్పిన మాట. 24వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా. ఈ మాట మన గుండెల్లో అనుక్షణము రాయబడి ఉండాలి. ఎవడును మిమ్మును మోసపరచుకోకుండా చూచుకోనండి. మోసం చేసేవారు చాలా మంది ఎక్కువైపోయారు లోకంలో. మోసం చేసేవారు బయలుదేరి ఉన్నారు. సేవకుని రూపంలో సేవకుడు మోసం చేయవచ్చు, పెద్దల రూపంలో పెద్దలు మోసం చేయవచ్చు, ఒక విశ్వాసి రూపంలో మోసం చేయవచ్చు. విశ్వాసి కదని ప్రేమిస్తావు, విశ్వాసి మాట్లాడిన మాటలు మోసపోవద్దు, సేవకుడు చెప్పే మాటలు మోసపోవద్దు. అయ్యో సంఘంలో పెద్దలు కదా వీరుని, వారి మాటలు విని కూడా మోసపోద్దు. వారి వెనకాల అపవాది ఉండొచ్చు. మోసపోకుండా మీరు జాగ్రత్త పడండి. కల్లిబిల్లి మాటలు చెప్పేవారు చాలా మంది బయలుదేరి ఉన్నారు. సేవకులు లాభాపేక్ష కోసం ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. రోషం కలిగిన సేవకుడు ఖచ్చితమైన మాట మీద నిలబడతాడు. విశ్వాసులు కూడా ఈరోజు మేము దేవుణ్ణి నమ్మాం, నా మాట నువ్వు బాగుపడతావని మాయ మాటలు చెప్పి నేను దేంట్లోనో ముంచవచ్చు. జాగ్రత్త. యేసు ప్రభు చెప్పిన మాటలు ఏమిటంటే మోసపోకండి. ఈరోజు ఎక్కడ చూసినా మోసాలు, ఆన్లైన్ మోసాలు. ఈ ఆన్లైన్ సైబర్ క్రైమ్ ఉంది కదండి, సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్లో కూడా ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడంట. ఈ మధ్య కాలంలో అతడు నేరాలు అరికడుతున్నాడు. ఆన్లైన్ మోసాలు, నేరాలు అరికట్టే ఆ వర్క్ అతనిది. కానీ చివరికి సైబర్ క్రైమ్ యొక్క ఇన్స్పెక్టర్ కూడా మోసపోయాడు. ఇంకెవడు కాపాడాలండి? చాలా భయంకరమైన కాలంలో ఉన్నాం. సాతాను కుయుక్తిగా అవ దగ్గరికి వచ్చినట్టు నీ దగ్గరికి ఒక సేవకుడు రూపంలో రావచ్చు, పెద్దల రూపంలో రావచ్చు, విశ్వాసుల రూపంలో రావచ్చు, నానా మాటలు చెప్పి నేను కలిబిలి చేయవచ్చు. జాగ్రత్త. వారు చెప్పే మాటలు అవి వాస్తవమా లేదా గ్రహించు, నిర్ణయం తీసుకో. సాతానుడు మోసపుచ్చే వాడు. అంతేకాదండి, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి మోసపోతున్నాడండి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి మోసపోతున్నాడు. ఈ ప్రపంచంలో మోసపోని ఒక వ్యక్తి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఈ ప్రపంచంలో సాతాను చేతిలో ప్రతి వ్యక్తి మోసపోయాడు. కానీ ప్రపంచమంతటిలో యేసుక్రీస్తు సాతాను చేతిలో మోసపోలేదు. ఆయన మోసపోలేదు, మోసం చేయలేదండి. మోసం చేయలేదు. ఈరోజు ప్రభు పేరు చెప్పుకొని ఎంతమందిని మోసం చేస్తున్నారు? ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నావు? ప్రశ్నించుకుందామా? పరీక్షించుకుందామా? సాతానుడు నిన్ను వాడుకుంటున్నాడని మర్చిపోదు. మోసం అనేకుల్లో దూరి వారు మోసపోతున్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మోసపోకండి అని చెప్పాడు. ఇంకొక తీవ్రమైన మాట ప్రభు మాట్లాడాడు పేతురుని. చూడండి, ఇది చాలా అత్యంత విలువైన మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో చదవండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము,
కారణమై ఉన్నావు. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభుల వారు పేతురుని పట్టుకొని ఏమన్నాడు? సాతానా అన్నాడు. పేతురు ఇలా ముందున్నాడు, సాతానా వెనుకపో అన్నాడు. పేతురు ఏం చేశాడంటే నా వైపు తిరిగి సాతానా అన్నాడు కాబట్టి ఇట్లా ఎందుకు చూశాడు అంటే నా వెనకాల ఏమైనా సాతానుడు ఉన్నాడేమోని. ఎందుకు చూస్తే ఉన్నాడా సాతానుడు? లేడు. ఇప్పుడు సాతాను ఎక్కడున్నట్టు? పేతురు నిండా అరికాలు మొదలుకొని తల వరకు పంచి ఉన్నాడు. సాతానా నా వెనక్కి పొమ్ము అనేసరికి పేతురు తిరిగి చూసి ఎవరు లేడు, అయితే నాలో ఉన్నాడు సాతానుడు, నేను మారాలి. యేసు ప్రభువు ఆ రోజు అదే పేతురుని సాతానాన్ని వెనకపోయి ఉంటే రెండవ ఇస్కరియోతు యూదగా మారేవాడంట పేతురు. గ్రహించారు ఈ మాట? సాతానా అని గద్దించకపోయి ఉంటే పేతురుని, అదే పేతురు రెండవ ఇస్కరియోతు యూదగా మారేవాడు. గద్దించేవారు కావాలి, నీకు హెచ్చరించేవారు కావాలి. సాతాను కార్యాలను చేస్తున్నప్పుడు నన్ను అంటావా, నువ్వు అనవద్దు. రెండవ ఇస్కరియోతు యూదగా నువ్వు మారుతావు, జాగ్రత్త. వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నప్పుడు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, మార్చబడాలి. అని పేతురు అటు ఇటు తిరిగి సాతాను నాలో ఉన్నాడు, నేను మారవలసి ఉంది అని తన జీవితాన్ని ప్రియులారా మార్చుకున్నాడు. అయితే ఈ సమయంలో ఈ ఇస్కరియోతు యూదలాగా మారకుండా ప్రధాన అపోస్తలుడిగా మారాడు పేతురు. మోసపోవద్దు. రెండవ భాగంలోకి వెళ్దాము. ఒకటి సాతాను మోసం చేసేవాడు, రెండవది సాతానుడు ఏం చేశాడంటే నాశనం చేసేవాడు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. త్వరగా అందుకు యెహోవా నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై చెడుతనం విసర్జించిన. చాలండి. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సాతానుతో మాట్లాడుతున్నాడు. ఎవరు పేరెత్తి మాట్లాడుతున్నాడు? ఏమన్నాడంటే సాతాను దగ్గరికి వెళ్ళి, సాతానా యోబు గురించి ఒకసారి నువ్వు ఆలోచించితివా అన్నాడు. ఒక భక్తుడు ఈ మాట చదివిన తర్వాత ఏమనుకున్నాడంట, ప్రభువా దయతో సాతాను దగ్గర నా పేరు ఎత్తవద్దు ప్రభువా, దయతో నా పేరు సాతాను దగ్గర ఎత్తవద్దు. ఎత్తితే ఏమవుతుంది? నాశనమే. దేవుడే కనుక నీ పేరు నా పేరు సాతాను దగ్గర ఎత్తాడు అనుకోండి, ఆహా అట్లనా, అంత భక్తి పడా, ఒకసారి చూస్తా. వస్తాడు, శోధిస్తాడు. 10 మంది పిల్లలు, ఆస్తి, సంపద సర్వం కోల్పోయాడండి. ఎందుకు? పేరెత్తినందుకు. యోబు సంగతి ఆలోచించితివా అనే పేరెత్తినందుకు సర్వం కోల్పోయాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకో. అయ్యో యోబు నీకేం పోయింది? అట్లా మాట్లాడుతున్నావు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయినంటే నీకేం దొరికింది? నీకేం దొరికిందంటే ఏమంటాడు? నాకు యెహోవా దొరికాడు. ఈ మాట ఎంత రమ్యమైనది. వాడు సర్వనాశనం చేస్తాడు పిల్లలు. నిజంగా యోబుని ఎంత నాశనం చేశాడంటే మనం వివరించాల్సిన అవసరం లేదు, కానీ సర్వం పోగొట్టుకున్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయింది. చాలా నాకు దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆరోగ్యం ఉంది. చాలా ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతుకోవచ్చు అంటారు కదా. ఆరోగ్యం ఉంటే చాలు, ఏదైనా పని చేసుకుని బతుకుతా దేవుని కోసం అనుకున్నాడు. చివరిగా ఆరోగ్యం మీద కూడా అటాక్ చేశాడు అపవాది. ఆరోగ్యానికి రోగం వచ్చినప్పుడు భార్య వచ్చి ఏముంటుంది? నువ్వు ఇంకా ఎందాక దేవుడు అనుకుంటూ ఉంటావు, దేవుని దూషించి చచ్చిపోనుంది. అప్పుడు కూడా ఏ భయం ఉన్నాడంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మూర్ఖురాలు అనలేదండి, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే. ఇంతకాలము దేశంలో అగ్రస్థానంలో ఉండి మేలు అనుభవించాం కదా, దేవుని కోసం మేలు అనుభవించాం, ఈ 2 రోజులు కీడు అనుభవించ తగదా? ఎంత మంచి మాట. సుఖంగా ఉన్నప్పుడు సుఖపడ్డావు, సంతోషించావు. బాధ వచ్చినప్పుడు దేవుడిని నిందిస్తావా? బాధ వచ్చినప్పుడు చర్చి మానుకుంటావా? బాధ వచ్చినప్పుడు ఏం చేశాడని కుములుకుంటావా? సనుక్కుంటావా? ఏం భక్తి ఇది? సాతానుడు సర్వనాశనం చేసేవాడు. అయినా భక్తిగా మనం బ్రతికితే ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి 2 ఆశీర్వాదము ఇచ్చాడండి. 2 ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అపవాదు చూసి ఇక పారిపోయాడు. యోబు జీవితంలో మనం చూస్తాం,
ఏబు గెలిచాడు, దేవుణ్ణి గెలిపించాడండి. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మోసం చేసేవాడు, రెండవదిగా నాశనం చేసేవాడు. మూడవది చూడండి, మూడవది ఏమిటంటే మాలిన్యం చేసేవాడు. జకర్యా గ్రంథం చూడండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు ఆ సందర్భం ఉంది, చదువుకుందాం. 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో అక్కడ సాతానుడు డైరెక్ట్గా దేవునితోనే మరి అటాక్ చేసి మాట్లాడుతున్నాడు. దేవునితోనే ఏం మాట్లాడుతున్నాడంటే ఒకసారి చదవండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు అన్న సందర్భం. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉంటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే. చాలండి, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు. ఎవరితడు? బైబిల్ చదువుతున్నారమ్మా? బైబిల్ చదువుతున్నారా? చదవాలి బైబిల్. ఇందాక నేను చెప్తూ వచ్చాను, శత్రువు గురించి మనం బాగా తెలుసుకోవాలి. శత్రువు గురించి తెలుసుకుంటేనే వాడిని జయించగలం. వాడు ఏం చేస్తున్నా అంటే 3వ మెట్టు మాలిన్యం చేస్తున్నాడు, ఎంతో పవిత్రంగా బ్రతుకుతున్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే మాలిన్యము కలగజేయాలని ఫిర్యాది అయిన సాతానుడు. గత వారం కూడా అతువైన వారం అనుకుంటాను, పౌలు మీద ఎన్ని నేరాలు మోపాడు అపవాది, అతని అనుచరులు. ఫిర్యాదు మోపుతున్నాడు యెహోషువ మీద. ఇతడు మాలిన్యమైన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు, నువ్వు ఎట్లా ఇస్తావు పరలోకం? అప్పుడు దేవుడు అంటాడు, అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, అపవాది వాడు మాలిన్యం కలిగజేసేవాడు. వాడే కాదు, వాని అనుచరులు కూడా ఈరోజు మన మీద బురద చల్లుతారు. జాగ్రత్తగా ఈ మాటలు మనము నేర్చుకోవాలి, పాటించాలి. నువ్వు వారం వారం చర్చ్ కూర్చున్నప్పుడు, భక్తి కలిగి బ్రతుకుతున్నప్పుడు, ఖచ్చితమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకున్నప్పుడు పక్కవారే బురద చల్లుతారు. వాళ్ళ వాక్యం చెబుతాడులే, ఇట్లా ఉన్నాడు, గట్లా ఉన్నాడు. ఒక తెల్లని వస్త్రాలు ధరించుకొని ఇలా రోడ్డు మీద వెళుతూ ఉంటే కొంతమంది వారవలేక బురద వేసినట్టు. మనం ప్రభు కోసం బ్రతకాలనుకున్నప్పుడు అపవాది వారి అనుచరులు లేని బురదలంటారండి, లేనిపోని వార్తలు మన మీద చెడ్డగా సమాచారం ఇస్తారు. కానీ మన పరలోకమందున్న దేవుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ సమయమందు ఎంతో పవిత్రంగా బ్రతకడానికి సిద్ధపడాలి. ఎంతమంది ఏమనుకున్నా, లోకమే ఏకమై కాకుల వలె కేకలి వేసిన మనము జీవించే జీవిత విధానం పర్ఫెక్ట్ ఉండాలి తప్ప ఎవరికి ఏనాడు కూడా తల ఉంచకూడదండి. చాలామంది నేరాలు మోపువారు ఎక్కువయ్యారు ఈ రోజుల్లో. ఎందుకంటే ఇది అపవాది చేయించినటువంటి ఒక ప్రక్రియ. వాడు మోసం చేస్తాడు, మోసగాడు. వాడు నాశనం చేస్తాడు, నాశనపరుడు. వాడు మాలిన్యం చేస్తాడు. దయతో మనం మాలిన్యం అంటించుకోకుండా ఇతరులు ఎంత మాలిన్యము మన మీద వేసిన నిందలు మనం వేసిన సంతోషపడాలి. మత్తయి సువార్త ఏమంటాడండి 5వ అధ్యాయంలో, నా నిమిత్తం మీరు నిందించబడినప్పుడు, చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు, ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు
ప్రవక్తలను కూడా హింసించారు. హింసలు, బురదల్లడాలు ఇవన్నీ మనకే కొత్తవి కాదండి. అనేకులు జరిగాయి. మీరు సంతోషించండి, ఆనందించండి. మాలిన్యం అంటించుకోకుండా జాగ్రత్తగా ఉంటే దేవుడు మనకు సిద్ధపరిచిన రాజ్యం ఎంతో గొప్పది. ఆ పరలోకంలోనికి మనం వెళుతాం. అయితే మూడో భాగం మనం చూశాము. క్లుప్తంగా నేను ముగిస్తాను, 10 నిమిషాలు. నాలుగవది ఏమిటంటే, నాలుగవదిగా వాడు ఒత్తిడి చేసేవాడు. అపవాది ఏం చేస్తాడండి? ఒత్తిడి చేస్తాడు. ఒత్తిడి. ఎలాంటి ఒత్తిడి చేస్తాడు? మన మీద వానికి ఎందుకు అధికారము, ఎందుకు వాడు ఒత్తిడి చేస్తాడు? మన మీదనే కాదండి. ఈ జకరయ గ్రంథములో డైరెక్ట్ దేవునితోనే ఫిర్యాదు మోపడానికి ఎదురు నిలిచాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చేసరికి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఎవరిని ఎదుర్కొన్నాడు? యేసుప్రభుని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని ఏం మాట్లాడతాడు చూడండి. ఆ మాటలు చాలా వింతగా ఉంటున్నాయి, చాలా ప్రెజర్గా ఉంటున్నాయి యేసుప్రభు దగ్గర. మనం ఇప్పుడు 4వ అధ్యాయము వచనము అంతటా అపవాది 3 నుంచి చదువుదాము. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను. చాలండి. ఇక్కడ ఒక ప్రెషర్ చేస్తున్నాడు సాతాను. ఎవరిని? మన ప్రభువునే చేస్తున్నాడండి. ఏమంటున్నారంటే, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అంటే ఆ శక్తి ప్రభువుకు ఉందని వానికి తెలుసలేదా? తెలుసు. తెలిసినా నా మాట వినాలి, నా మాట వినాలి. రొట్టెలను రాళ్ళగినట్లు చెయ్యి ప్రేరేపించాడు. చెయ్యి అంటున్నాడు. రెండవ భాగం చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది. 2వది 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుక్కుము, దుంకేయి. ప్రెజర్ చూడండి ఎట్లా ఉందో ప్రెజర్. ఒకటి రాళ్ళని రొట్టెలుగా మార్చున్నాడు. రెండవది దేవాలయ శిఖరం నుంచి దుంకు, నీ దేవుని కుమారుడవైతే దుంకు, దుంకు, రాళ్ళను రొట్టెలుగా చెయ్యి. ఇంకా మూడవ ఒత్తిడి ఏం చేస్తాడంటే 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదికి ఆయన తోడుకొని ఈ లోక రాజ్యములన్నిటిని వాటిని మహిమను వాటిని చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చింది. 3వ భాగం 3 ఒత్తిళ్ళు మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారినే రాళ్ళను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అంటున్నాడు. శిఖరం నుంచి దుంకు అంటున్నాడు. నాకు సాగిలా పడు. ఒత్తిడి, ఒత్తిడి. చెయ్యి, చెయ్యి. సోదరులారా, నిన్ను కూడా దేవుడు ఈ మధ్యాహ్న కాలమందు ఈ వాక్యం వినిపిస్తుండగా అపవాది ఎన్ని ఒత్తిళ్ళు నీ మీద పెడుతున్నాడో, ఎన్ని ప్రెజర్స్ నీ మీద ఉన్నాయో ఒకసారి ఆలోచించు. సంపాదించు, సంపాదించు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేనికి? సంపాదించడానికి. సంపాదించు. సంపాదన వైపే వాడు దయ్యమే నెత్తి మీద కూర్చున్నాడండి ఈరోజు. ఏ మనిషిని ఖాళీగా కూర్చోనివ్వడు, ఏ మనిషిని నెమ్మదిగా ఇంత కూర్చోనివ్వడు. పరిగెత్తు, పరిగెత్తు. ఏ రంగంలో పోతే ఎంత సంపాదిస్తావు? ఒత్తిడి. తాగు, తాగు. ఒక్కసారే కదా తాగు. మళ్ళీ జనవరి వస్తే మార్పు చెందుదులే. తాగు. ఒత్తిడి. మాట్లాడు, అబద్ధం మాట్లాడు, బూతులు మాట్లాడు. ఒత్తిడి, ప్రెజర్. సోదరులారా, ఎన్ని విషయాల్లో వాడిని ఒత్తిడికి గురైపోయి దేవునికి దూరం అవుతున్నాం. పరీక్షించుకున్నావా నీ జీవితాన్ని? నేనైనా వాడిని ఒత్తిళ్లకు మనం ఎన్నిసార్లు గురైపోతున్నాం, ఎన్నోసార్లు ఓడిపోతున్నాం కదా, ఎన్నోసార్లు దేవునికి దుఃఖం కలిగిస్తున్నాము కదా. నీ గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పు, నేనైనా ఎన్నిసార్లు దేవునికి బాధ కలిగించాను? వాడిని ప్రెజర్ చేత ఒత్తిడి చేస్తాడు. ఇదొక్కసారే కదా చెయ్యి పాపము అంటాడు, ఇదొక్కసారే కదా చూడు అంటాడు, ఇదొక్కసారే కదా అబద్ధం ఆడు, ₹1,00,000 వస్తే వింటాడు, ఇదొక్కసారే కదా దారి తప్పితే ఒకటేసారి పైన కూర్చుంటావు. ఎన్నిసార్లు ప్రెజర్ చేయలేదు నిన్ను? ఎన్నిసార్లు నిన్ను నన్ను మోసం చేయలేదు? ఇదే మిక్కిలి అనుకూల సమయం మార్పు చెందుటకు. యేసు ప్రభుల వారికి ఈ 3 సందర్భాల్లో వాడిని ఒత్తిడిని ఎలా చేయించాడు చెప్పండి?
దేని చేత జయించాడు? వాక్యం. అది రైట్ ఆన్సర్ అండి. వాక్యం 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 వింటున్నావా? ఎన్ని ప్రెజర్లు నీ మీద ఉన్నా వాక్యము నీలో లేకపోతే నువ్వు అనుక్షణం మోసపోతావు. పొట్టజించితే 4 అక్షరాలు కూడా రావే. 30 ఏళ్ళ క్రైస్తవుడు. ఏ వచనం ఎక్కడుందో చెప్పలేవు, ఏ అధ్యాయం ఎక్కడుందో తీయలేవు. ఎన్నిసార్లు మోసపోయావు? వాక్యము చేత ప్రభుల వారు వాడిని ఒత్తిడిని చేయించాడు. నీలో వాక్యం సమృద్ధిగా ఉంటేనే మనం అనేక ప్రజలను మనం చేయించగలమండి. యేసు ప్రభు అక్కడ అన్నాడు, ప్రతి చోట వాక్యాన్ని ఎత్తి చూపించే వాడిని జయించాడు. అందుకే గత వారం చెప్పాను, వాక్యం బాగా వింటే మనం బాగుపడతాం, బాగా వినకపోతే బాధపడతాం. వాక్యం బాగా వింటే బాగుపడతాం, బాగా వినకపోతే బాధపడతామండి, డౌటే లేదు. పూర్వీకులు చెప్పేవారు, ఎద్దుకి మ్యాథ్ ఎక్కువైతే, గాట్లేసిన మ్యాథ్ ఎక్కువైతే అది ఏం చేస్తుందంటే కాలుతోనే తీసుకొని కడుపు కింద పెట్టుకుంటుందండి. ఎద్దుకి మ్యాథ్ వేస్తే అన్న వాళ్ళకి తెలుసు, కాలుతోనే తీసుకొని కడుపు కింద పెట్టుకుంటుంది. నీకు ఎంత వాక్యం ఎక్కువైంది? ప్రతి వారం వాక్యం వింటున్నావు, ప్రతి నియామక కూడికల్లో వాక్యం వింటున్నావు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో వింటున్నావు. వాక్యం ఎక్కడ పెడుతున్నావు? కడుపు కింద పెట్టుకొని హాయిగా పండుకుంటున్నావా? తల కింద బైబిల్ పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నామా? ఇది నిద్రపోయే సమయం కాదండి. జాగ్రత్త పడదాము. దేవుడు ఈ మాటలు మనకు వినిపిస్తుంటుండగా మనము మేలుకోవాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి, వాడిని ఒత్తిడిని మనం చేయించాలి. ఆ తర్వాత యేసు ప్రభు ఇంకో మాట మాట్లాడుతూ చివరి మాట చూడండి, 11వ వచనం. అంతటి అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. ఎంత గొప్ప వాక్యం! మీలో వాక్యం ఉంటే మనం జయించగలవు. వాడు పారిపోతాడు. అప్పుడు వాక్యం ఎప్పుడైతే మనలో ఉందో వాక్యం మనం భద్రపరుస్తుంది, వాక్యం మనం కాపలిగా ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపం. ఈ అడుగు వెయ్యాలా లేదా నీకు తేటగా బయలుపరుస్తుంది. వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వు జయిస్తావు. ఆ తర్వాత సాతాను పోయిన తర్వాత ఎవరు వస్తారండి? ఇక యేసు ప్రభు దగ్గర ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. నీవు నీతిగా బ్రతికి వాడిని ఒత్తిడిని జయిస్తే పరలోకపు గగనాన్ని చీల్చుకొని ఆకాశ మేఘానుడై ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆయన ఈ లోకానికి రాబోతున్నాయి. ఆయన కంటే ముందుగా దేవదూతలు రాబోతున్నాయి. నిన్ను నన్ను మేఘముల మీద తీసుకుపోవడానికి ఇంత గొప్ప భాగ్యం నీ కోసం దేవుడు దాచి ఉంచాడు. నువ్వు ఆయన జయించగలిగితే ఆయన నీకు దూతలు పంపిస్తాడు. నువ్వు ఈ లోకంలో ఇంకా చాలు, నా కోసం బ్రతికినటువంటి దినాలు చాలు, ఇంకా రా నాతో నివాసం చేతులు. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, మనకు సమయం దాటిపోతుంది, కానీ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ విధంగా అపవాదిని మోసగాడని తెలుసుకున్నాడు, సర్వనాశనం చేస్తాడని తెలుసుకున్నాడు, మాలిన్యం అంటిస్తాడని తెలుసుకున్నారు. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా ఆ ఒత్తిళ్లను జయించారు. ఎవరు? మన పూర్వీకులు. ఈ మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం చూడండి, 12వ అధ్యాయము 11వ వచనం. 11వ అధ్యాయము 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. నీ జీవితం యొక్క విలువ తెలుసుకోవాలి. మరణం వరకు అపవాదికి లోను కావాలి. వారు అనగా మన పూర్వమైనటువంటి పరిశుద్ధులు, వారు గొర్రెపిల్ల రక్తను బట్టి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి. సాక్ష్యం కూడా చాలా ఇంపార్టెంట్. అది యెహోషువ జీవితంలో మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడైన యెహోషువ జీవితంలో సాక్ష్యాన్ని చూస్తాం. అతడు దేవుడే, సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతడు అగ్నిలో నుండి తీయబడిన పరవి. వారు తమ సాక్ష్యాన్ని బట్టి అపవాదిని జయించారు. మనము కూడా జయించాలి అంటే ప్రియులారా, గొర్రెపిల్ల రక్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆధారం చేసుకోవాలి. ఆయన పోలి మనం బ్రతకాలి. ఆయన వాక్యమును మన హృదయంలో సంపాదించుకోవాలి. సమృద్ధిగా మన హృదయంలో వాక్యం ఉండాలి. అప్పుడే వాడిని జయిస్తాం. అయితే ఈ కొద్ది కాల జీవితంలో మోసపోకుండా జాగ్రత్త పడు. మోసం చేసేవారు చాలా మంది బయలుదేరి ఉన్నారు సోదరులారా.
ఆ రోజు పేతురుని కనుక యేసుప్రభు మాట అనకపోయింటే పేతురు అనేవాడు చరిత్రలో నేరస్తుడిగా మిగిలిపోయేవాడు. సరి చేసుకున్నాడు కదా. దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతుండగా మన జీవితాలు సరి చేసుకుందాం. మోసపోవద్దు, మోసం చేయవద్దు. ప్రభు అలాగే బ్రతికాడు. మాలిన్యం చేయవద్దు, మాలిన్యం అంటించుకోవద్దు. అలాగూ బ్రతికితేనే మన కోసం పరమందున్న దేవదూతలు దిగి వస్తారు. వాక్యము చేతనే ప్రభుల వారు జయించాడు. ఎన్ని ఒత్తిడులు వచ్చినాను లోను కావద్దు. ఒత్తిడులు ప్రభు సన్నిధి నుంచి వాక్యానికి విరోధంగా, సంఘానికి విరోధంగా, క్రమాలకు విరోధంగా అపవాది ఎన్ని ప్రేరేపించిన జాగ్రత్త పడు. అపవాది ఎవరిని ప్రేరేపిస్తారు? వారు ఎంత నష్టపోయారంటే 2 సందర్భాలు. ఒకటి, దావీదును సాతాను ప్రేరేపించగా ఎంత నష్టం వచ్చిందండి? 75,000 మంది హతసాక్షులయ్యారు. సాతాను ప్రేరేపిస్తే వారిని ప్రేరేపణకు నువ్వు లోనైపోతే ఎంతో నష్టం. దావీదు అతని ప్రేరేపణకు లోనైపోయాడు, ఎంతో నష్టం వచ్చింది. అననీయ సపీరాలు వాని ప్రేరేపణకు లోనైపోయాడు, ఎంత నష్టం జరిగింది. జాగ్రత్త. వారి చరిత్ర మనం తెలుసుకొని ప్రభు కోసం నిర్దోషులుగా, నిష్కల్మషులుగా బ్రతకాలి. దేవుడు మన కోసం ఎంతో చక్కటి పరలోకాన్ని సిద్ధపరిచాడు. మనము ప్రభు గురించి తెలుసుకొని అపవాది తంత్రములు, కుయుక్తులు, వాని యొక్క నైజాన్ని మనము గ్రహించి ప్రభు కోసం లోకంలో నమ్మకంగా జీవించాలని తెలియపరుస్తున్నాము. ఇంకెంతమంది అయితే మోసపోయారు, ఇంకెంతమంది అయితే మాలిన్యముతో ఉన్నారు, ఇంకెంతమంది ఒత్తిడి చేత దేవుని సన్నిధి పోగొట్టుకున్నారు. దయచేసి మీ జీవితాలు మార్చుకోండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. మార్పు చెందుటకు, మారు మనసు పొంది ప్రభు కోసం జీవించాలని తెలియపరుస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించాడు.